భారత్ మాతాకి జై. ఈ రోజున నల్గొండ పట్టణంలోని పాత బస్తీ సిమెంట్ రోడ్లోని చౌరస్తాలో ముఖ్య జాతీయ గీతాలాపనలో మేము పాల్గొనడం జరిగింది. మరియు నిన్న గత రాత్రి జరిగినటువంటి యుద్ధ విమానం యొక్క ఘటనలో జెట్ ఫైటర్స్ ఇద్దరు పైలట్లను కోల్పోవడం చాలా విచారకరమైన విషయము. మన యొక్క యుద్ధ విమానం సుఖోయ్ 30 MKI ఇది అస్సాంలోని జోరాట్ నుంచి బయలుదేరిన ఈ యుద్ధ విమానము శిక్షణలో ఒక భాగంగా 60 కిలోమీటర్ దూరంలో కర్బీ యంగ్లాంగ్లో ఇది కుప్పకూలిపోవడం జరిగింది. ఈ యొక్క యుద్ధ విమానం యొక్క గొప్పతనం ఏంటంటే దీని యొక్క వేగము 2500 కిలోమీటర్లు ప్రతి గంటకు. మరియు మన ఎప్పుడైనా వేరే దేశం మీద మనం ఎదురుదాడి చేయాలనుకున్నప్పుడు బ్రహ్మోస్త్రులు లాంటి మిసైళ్లను కూడా ఈ యుద్ధ విమానం ద్వారానే మనం వినియోగిస్తుంటాము. నేను ఇప్పుడు ఏంటంటే యుద్ధ విమానం కూలిపోయినందుకు కారణాలు శాంతిక లోపమా లేకపోతే శత్రు దేశాల కుట్రన దర్యాప్తు జరుగుతుంది. ఎందుకు శత్రు దేశాల కుట్ర అని మనం అనుకోవడం అంటే రాడార్ పనిచేయకపోవడమే, రాడార్ మిస్సింగ్ అవడమే. రాడార్ అంటే ఏమిటి? రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. సాధారణంగా మన యొక్క రేంజ్లో ఎవరైనా శత్రువులు కనుక ఎయిర్ క్రాఫ్ట్ కింద వస్తే రిఫ్లెక్ట్గా మనకి ఎప్పుడో సూచనలు వస్తుంటాయి. మనం దానికి తగ్గట్టుగా మనం పనిచేయడం జరుగుతుంది. కానీ అలాంటి సిగ్నల్స్ ఎలాంటివి లేవు. రాడార్ మిస్సింగ్ కావడం జరిగింది. ఒకవేళ సాంకేతిక లోపమైతే పర్వాలేదు, కానీ ఒకవేళ శత్రువుల యొక్క కుట్ర మాత్రం అయితే మాత్రం మేము కోల్పోయిన ఇద్దరు జెట్ ఫైటర్స్కు, ఇద్దరు పైలట్లకు, ఒక పైలట్కు 100 మంది చొప్పున శత్రువులని అంతం చేయడానికి భారతదేశం ముందంజలో ఉంటుంది. ఎదురు దాడికి సిద్ధపడతాము. కొన్ని వదిలేది మాత్రం ఉండదు. ఆ యొక్క ఇద్దరు పైలట్లకు భారతదేశ ప్రజలందరూ 140 కోట్ల ప్రజలు సంతాపం తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్.